బ్రదర్ ప్రసన్న లాజరస్ కుమార్ గారు, మీకు ఒకటే మాట చెప్తున్నాను. నేను చెప్పేది మీకు అర్థమైతే మీకు పిచ్చెక్కిపోదు. అసలు నీకు నిజమైన తండ్రి ఎవడో నీకు ఇంకా అర్థం కాలేదు. ఏ మాటలు శరీరానుసారంగా నువ్వు కనుక మాట్లాడితే నువ్వు ఇంకా కిడ్డు అని వాక్యం చెప్తుంది. మరి నువ్వు కిడ్డువో లేకపోతే ఆయన కుమారుడువో వాక్యానుసారంగా చూసుకుందామంటే ఐఎమ్ రెడీ. అది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎవరైనా దీని గురించి మాట్లాడితే నేను రెడీగా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక ముఖ్య గమనికతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తండ్రి కన్నా కుమారుడు తక్కువ. పిడి సుందరరావు గారి యొక్క కుమారుడు లాజరస్ ప్రసన్న గారు మాట్లాడారు. సో ఈ బైబిల్ యూనివర్సిటీ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ మాట్లాడిన ఈ మాటలు ఏంటంటే తక్కువవాడా, నిజంగా తక్కువవాడా అంటే తక్కువవాడు కాదు. తండ్రి క్రీస్తుకి శిరస్సే ఉన్నాడనే వచనం తీసి ఆ వచనాన్ని చూపించి ఏం చెప్తున్నారంటే తండ్రే అన్నిటికన్నా, దాని తర్వాతే కుమారుడు అంటున్నాడు. అసలు నీకు నిజమైన తండ్రి ఎవడో నీకు ఇంకా అర్థం కాలేదు. అసలు ఆ తండ్రి నాకు ఏదైతే చూపించాడో, ఏదైతే నేను చూశానో, ఆ తండ్రి ఏదైతే బోధించాడో దాన్ని నేను చేశాను, ఆ క్రియలని చూపించి నేను చేశానని చెప్తున్నాడంటే అసలు దాని లోతులోకి ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు ఆ లోతులోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వీళ్ళు శరీరానుసారమైన బోధన బోధిస్తున్నారు కాబట్టి ఆత్మానుసారమైన బోధలో ఉన్న యొక్క జీవమును వాళ్ళు పట్టుకోవట్లేదు. బ్రదర్ ప్రసన్న లాజరస్ కుమార్ గారు, మీకు ఒకటే మాట చెప్తున్నాను. నేను చెప్పేది మీకు అర్థమైతే మీకు పిచ్చెక్కిపోదు. వాక్యము ఆత్మయ ఉన్నది. కొత్త నిబంధన అంతా ఆ కొత్త నిబంధనలను ఆత్మానుసారమైన వాక్యమును బోధిస్తే యేసు ప్రభువు ఎందుకని తండ్రి అని అడుగుతున్నాడు, తండ్రి ఏదైతే చూపిస్తున్నాడో అది చేస్తున్నాడో నాకు అర్థం నీకు అర్థమవుతుంది. ఏ మాటలు నువ్వు శరీరానుసారంగా నువ్వు కనుక మాట్లాడితే నువ్వు ఇంకా కిడ్డు అని వాక్యం చెప్తుంది. మరి నువ్వు కిడ్డువో లేకపోతే ఆయన కుమారుడువో వాక్యానుసారంగా చూసుకుందామంటే ఐఎమ్ రెడీ. అది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎవరైనా దీని గురించి మాట్లాడితే నేను రెడీగా ఉన్నాను. యేసయ్య ఎందుకని తండ్రి కన్నా తక్కువవాడా కాదా ఫస్ట్, లేకపోతే ఆయనతో సమానుడా, లేకపోతే అసలు వీళ్ళిద్దరు ఏంటి, ఎందుకు నా మాటలు మాట్లాడనే యొక్క దీని వెనకున్న పరమార్థము నేను రేపటి లైవ్లో నేను మాట్లాడబోతున్నాను. మీకు వీలైతే ఈ లైవ్లో డిస్కస్ చేద్దాం రండి. లేకపోతే దీని మీద ప్రేమతో కూర్చుందాం. సంఘంలో ఉన్న వాటి అన్నిటిని కూడా మనం ప్రేమతో కూర్చుని ఇలాంటి సమస్యలు అన్నిటిని కూడా మాట్లాడుకుని ఒక్కొక్కసారి ఏంటంటే మా దగ్గరే ఉన్నది సత్యము, మా దగ్గరే జ్ఞానం ఉంది అనుకోవడం తప్పండి. వినాలి ఏం చెప్తుంది సంఘం అని అలర్ట్గా మీరు వినాలి. ఎక్కడైనా మనం ఇంకేమన్నా తప్పుగా నడుస్తున్నామా, లేకపోతే మనం సరి చేసుకుందాం అని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. నాట్ ఇన్ ద ఫ్లెష్, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మను మనం కరెక్ట్ చేసుకోవాలి. రైట్, టుమారో మనం అందరం లైవ్లో కలుద్దాం 8 o'clock. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.